ఈ 21st సెంచరీలో మన ఎలక్ట్రానిక్ డివైస్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. ఒక 10-15 ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇవాళ ఉన్న ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎప్పుడూ లేవు. ఒక ఇంట్లో ఏమేమి డివైసెస్ ఉన్నాయంటే ఒక ఫోన్, ఐప్యాడ్, ల్యాప్టాప్, స్మార్ట్ వాచెస్, టీవీ, ఏసీ, వైఫై ఇట్లాంటి ఎన్నో డివైసెస్ ఉన్నాయి. ఈ డివైసెస్ మన లైఫ్ని, మన వర్క్ని చాలా ఈజీ చేస్తూ ఉంటాయి. అందుకే మనం వాటికి అంత అలవాటు పడిపోయి ఉన్నాం. అలానే కాకుండా ఈ రోజులో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు కూడా ఈ ఫోన్స్, ఐప్యాడ్స్, స్మార్ట్ వాచెస్ ఇవన్నీ చాలా అలవాటు చేసేస్తారు ఆల్రెడీ. ఎందుకు అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు, వీళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు అని. వీటితో ప్రాబ్లం ఏం లేదు, డెఫినెట్లీ మన లైఫ్ ఈజీగా అవుతుంది. కానీ ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ తోటి ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే రేడియేషన్. ఈ రేడియేషన్ అనేది ప్రతి ఒక్క డివైస్ నుంచి ఎమిట్ అవుతూ ఉంటుంది. మనం వాడే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి అయినా ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. ఇది మన కంటికి కనిపించదు, మన బాడీ మీద ఫీల్ కాదు, కానీ ఎప్పుడు మన బాడీతో ఎఫెక్ట్ అవుతుంటుంది అండ్ మన చుట్టుపక్కలనే ఉంటుంది. మన ఫోన్కి సిగ్నల్ రావడం అయినా, రేడియోకి సిగ్నల్ రావడం అయినా, ఎనీ టైప్ ఆఫ్ సిగ్నల్, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంతా రేడియేషన్ వల్లనే, రైట్? ఈ రేడియేషన్ వల్ల చాలా హార్మ్ఫుల్ డిసీజెస్ మనకి ఎఫెక్ట్ అవుతాయని చాలా స్టడీస్ చేసి, మెడికల్ స్టడీస్ చేసి చెప్పారు. లైక్ ఇన్ఫర్టిలిటీ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్, ఇట్లాంటి చాలా డిసీజెస్ మనకి ఎఫెక్ట్ అవుతుంటాయి. బట్ ఈ రోజుల్లో డివైసెస్ లేకుండా మనం మన వర్క్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. బట్ దీన్ని అవాయిడ్ ఎలా చేసుకోవాలంటే మనకు ఒక ఐడియా లేదు, మెజర్ ఎలా చేసుకోవాలంటే ఒక ఐడియా లేదు. మన దగ్గర RD-9300 అని ఒక రేడియేషన్ డిటెక్టింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న అన్ని డివైసెస్ నుంచి ఎంత రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుందని చూపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ నుంచి ఎంత రేడియేషన్ వస్తుందో చూడండి ఒకసారి. నేను ఈ మిషన్ని ఆన్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, చూడండి. ఈ ల్యాప్టాప్ నుంచి ఎంత రేడియేషన్ వస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఫ్యూజ్ బాక్స్ ఉంది, ఇది ఏ ఇంట్లో అయినా ఉండే ఫ్యూజ్ బాక్స్. ఒకసారి చూడండి ఎంత రేడియేషన్ దీని నుంచి ఎమిట్ అవుతుందో. ఇక్కడ మనకి ఏసీ కూడా ఉంది, ఈ ఏసీ నుంచి ఎంత రేడియేషన్ అనేది వస్తుందో చూడండి. ఇదివరకు సమ్మర్స్లోనే వాడేది, ఇప్పుడు ప్రతి ఒక్క సీజన్లో వాడుతున్నాం మనం. అండ్ ఏ లివింగ్ రూమ్లో ఉండే ఒక టీవీ, ఆ టీవీ నుంచి ఎంత రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుందో ఒకసారి చూడండి. అండ్ ఇది ఒక వైఫై రౌటర్, ఈ వైఫై నుంచి ఎంత రేడియేషన్ ఎమిట్ అవుతుందో చూడండి ఒకసారి, రైట్? ఈ రేడియేషన్ అంతా మనకు కనబడదు, కానీ మన బాడీకి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీని సొల్యూషన్ ఏంటి మరి? మన పిల్లలు, మన ఫ్యామిలీ, వీళ్ళందరూ మన ఇంట్లో ఉంటాం, వీళ్ళందరూ ఈ డివైసెస్ వాడుతుంటాం. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎనాజిక్ జాపనీస్ కంపెనీ వాళ్ళు ఒక M-Guard అనే ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశారండి. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే దీని చుట్టుపక్కల ఉన్న 4 మీటర్ రేడియస్లో ఉన్న ప్రతి ఒక్క రేడియేషన్ని సెపరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ప్లగిన్ చేశాను, ఈ మెషిన్ ఆన్ ఉంది చూడండి. ఇప్పటిదాకా బీప్ అయిన మెషిన్ సడన్గా ఆఫ్ అయిపోయింది. అండ్ ఫోన్ రేడియేషన్ చూడండి 0, ల్యాప్టాప్ 0, బీప్ రావట్లేదు, మెజర్మెంట్ చూపించట్లేదు, అంటే 0 ఉంది. ఫ్యూజ్ బాక్స్ అండ్ ఇది ఏసీ. మన టీవీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 0, వైఫై రౌటర్ 0. సో బేసిక్లీ M-Guard ఏం చేస్తుందంటే దాని చుట్టుపక్కల ఉన్న 4 మీటర్ రేడియస్లో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ నాయిస్ని హార్మనైజ్ చేస్తుంది, సెపరేట్ చేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ ఎనాజిక్ జాపనీస్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. మనం ఈ రోజుల్లో ఉండే లైఫ్ స్టైల్లో మనం ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ని అవాయిడ్ చేయడం కంప్లీట్లీ ఇంపాసిబుల్. అదే కాకుండా మన పిల్లల్ని కూడా ఇదే లైఫ్ స్టైల్లోకి మనం తెలిసో తెలియకో పంపిస్తున్నాం. దీన్ని ఎలా మనం అవాయిడ్ చేయాలి అంటే దిస్ ఇస్ ద ప్రోడక్ట్ రైట్ ఫర్ యూ, రైట్? ఇదే డెమాన్స్ట్రేషన్ మీ ఇంట్లో కూడా మీరు చేసుకోవాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము మీ ఇంటికి వచ్చి ఇదే ఇన్స్ట్రుమెంట్ తోటి ఫ్రీ డెమాన్స్ట్రేషన్ చేస్తాం. ఎంత రేడియేషన్ అనేది మీ ఇంట్లో ఉందో ఈ డెమాన్స్ట్రేషన్ తోటి మీకు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. M-Guard, change your environment, change your life.